మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. రైట్, మనం నిన్న ఎర్లీ మార్నింగే ఒక బాధాకరమైన న్యూస్ అయితే మనం చూసినాం. రాష్ట్రీయ నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాష్ట్రీయ నందిత మృతి చెందారని చెప్పేసి. సో రాష్ట్రీయ నందిత ఎలా మృతి చెందారు అని చెప్పేసి ఇప్పటికీ ఒక మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం జరిగింది. ఒకళ్ళేమో దర్గాకి వెళ్ళారు. అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో మనం ఒకసారి అయితే చూద్దాం. సో రాష్ట్రీయ నందితకు సంబంధించి అటు దర్గా నుంచి పూజలు చేసి మొక్కు చెల్లించుకొని వస్తుంటే అయ్యింది అనేసి కొంతమంది అంటున్నారు. సో ఎవరెవరు ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే మాట్లాడి దాని తర్వాత క్లారిటీ తెలుసుకుందాం. సో దర్గాకు వెళ్ళి పూజలు చేసి వస్తుంటే జరిగిందని అంటున్నారు. రాష్ట్రీయ అక్కగారేమో ఒకళ్ళేమో బాసరలో పూజ చేసుకొని వస్తుంది అనేసి అంటున్నారు. ఒకళ్ళేమో ఆమె మొక్కుకున్న మొక్కు ఏదైతే ఉందో అది దర్గాలో ఆ మొక్కు సమర్పించుకొని వస్తున్నారు అనేసి అయితే ఇంకొంతమంది అంటున్నారు. రాష్ట్రీయ నందితకి సంబంధించి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే గెట్ టుగెదర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి వెళ్ళేసి వస్తున్నారని మరికొంతమంది అంటున్నారు. లేదు అటు ఫామ్ హౌస్కి వెళ్ళేసి వస్తున్నారు అనేసి అయితే ఇంకా కొంతమంది అంటున్నారు. సో ఇంకా చూద్దాం. నందిత రాష్ట్రీయ నందిత ఏజ్ వచ్చేసి 37 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదా? సామాన్యంగా ఆడపిల్లలకి 25 రాగానే పెళ్లి చేసేస్తుంటారు. ఈ అమ్మాయి ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళైతే హస్బెండ్ ఎక్కడ? వాళ్ళ అమ్మగారు తల కొరివి పెట్టడం ఏంటి? ఒక కార్యకర్త నిన్న మేడంను కలవడానికి వస్తే ఒంట్లో బాగలేదని పడుకునే ఉన్నారని, అసలు బయటికి రాలేదని, నేను సాయంత్రం వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయానని ఒక టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది? రాత్రి 10 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరి బాసర వెళ్ళి పూజలు చేస్తున్నారు. రాత్రిపూట బాసర గుడిలో పూజలు. అసలు నిజానికి బాసరలో రాత్రిపూట పూజలు కావు. ఒకరేమో రాత్రిపూట మొన్న నైట్ 10 o'clockకి బాసర వెళ్తున్నానని చెప్పేసి నైట్ ఫ్యామిలీతోటి సహా బాసరకు వెళ్ళింది అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. అసలు బాసరలో నిజంగా ఆ టైంలో పూజలు చేయడం ఏంటిది? ఒకవేళ పూజలు చేసినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి కదా. మేబీ అక్కడ స్టే చేసి ఉంటుండొచ్చు. సో ఇంతకీ బాసరకు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో అయితే క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. వాళ్ళ అక్క ముందు వేరే కారులో వెళ్ళింది, రాసినంత టిఫిన్ చేస్తానని ఆగి వేరే కారులో వచ్చింది అని చెప్తున్నారు. ఆ టైంలో టిఫిన్ చేయడం ఏంటి? నిజంగా 5 o'clockకి 5:15కి లాస్ట్ ఇయర్కి యాక్సిడెంట్ అయింది. 5 o'clockకి తను వేరే కారులో రావడం ఏంటిది? ఆ టైంలో టిఫిన్ చేయడం ఏంటిది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్గానే అయితే మారింది. నిజంగా రాష్ట్రీయ నందకి సంబంధించి గత 2 నెలల వ్యవధిలోనే అటు లిఫ్ట్లో స్ట్రక్ అవ్వడం కానీ, మొన్న నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా వస్తుంటే రాష్ట్రీయ నందితకు అక్కడ కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది. అక్కడ కూడా తలకి గాయాలైన అన్నట్టు కూడా తెలిసింది. దాని తర్వాత నెక్స్ట్ డే అటు బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ కూడా పోయి రాష్ట్రీయ నందితని పరామర్శించడం జరిగింది. రాష్ట్రీయ నందితకి ధైర్యం చెప్పడం జరిగింది. ఆ ధైర్యంతో లేదో మళ్ళీ మొన్న రీసెంట్గా 4 days బ్యాకే రాష్ట్రీయ నందిత తండ్రి సాయన్నకి సంబంధించి తను చనిపోయి 1 year అయింది కాబట్టి ఆ కార్యక్రమం కూడా మొన్న రాష్ట్రీయ చేయడం జరిగింది. అది అయ్యిందో లేదో 4 daysకి రాష్ట్రీయ మరణ వార్త వినడం నిజంగా చాలా బాధాకరం. రాష్ట్రీయ మనం ఓకే టీవీ ద్వారా కూడా అక్కడికి రాష్ట్రీయ నందిత ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రాష్ట్రీయ నందితకి సంబంధించి నియోజకవర్గ ప్రజలతో కూడా ఓకే టీవీ మాట్లాడించడం జరిగింది. అక్కడ ఓకే టీవీకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పడం, ఓకే టీవీ వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, రాష్ట్రీయ మా అందరితో చాలా మంచిగా ఉండేదమ్మా అని చెప్పేసి. సో ఏదైతే సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, అయిన లక్షణాలు ఏ రకంగా ఉండే, ఆయన ప్రజల్లో ఏ రకంగా ఉండే, రాష్ట్రీయ నందిత కూడా అదే రకంగా ఉండే అనేసి అయితే వాళ్ళ వ్యక్తం జరిగింది. సో రాష్ట్రీయ నందిత పిఏ ఆకాష్ పైన కూడా ఈరోజు అయితే రాష్ట్రీయ నందిత సిస్టర్ నివేదిత అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి కంప్లైంట్ విషయానికి వద్దాం. అసలు ఏం కంప్లైంట్ ఇచ్చిందో ఏందో మనం ఒకసారి చూద్దాం. నిజంగా ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అటు నివేదిత కావచ్చు, రాష్ట్రీయ నందిత కావచ్చు, ఎప్పుడు ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఇప్పటి నుంచే కాదు, తను కార్పొరేటర్గా ఉన్నప్పుడు రాష్ట్రీయ నందితకి సంబంధించి వాళ్ళ సిస్టర్ నివేదిత ఎప్పుడు వాళ్ళ తండ్రితో తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం రాష్ట్రీయ నందిత ఉంది. అటు క్యాంపెయినింగ్ సమయంలో కావచ్చు, రాష్ట్రీయ నందిత చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రతి దాంట్లో నివేదిత అయితే కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుండే. సో నివేదిత అయితే ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ని మనం ఒకసారి నేను మీ ముందైతే చదివి వినిపిస్తాను. ఏమిచ్చింది ఏంది ఒకసారి తెలుసుకుందాం. ఎమ్మెల్యే రాష్ట్రీయ నందిత మృతి, కారు ప్రమాదంపై కేసు నమోదైంది. ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటన్ చెరువు పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏఐసిసి
సెక్షన్ 304A కింద నందిత పిఏ ఆకాష్ పై కేసు నమోదైంది. సో ఆకాష్ ఆ టైంలో ఆకాష్ అనే పిఏ రాష్ట్రీయ నందిత పిఏ ఆకాష్ లాస్యతో ఉండడం జరిగింది. సో డ్రైవర్ అయితే ఏదో తన పిఏనే డ్రైవ్ చేసినట్టు సమాచారం అయితే అయింది. సో 5 గంటల 15 నిమిషాలకు నివేదితకి కాల్ చేసిండు ఆకాష్. ఏమని? ఆకాష్ ఫోన్ చేశాడని ప్రమాదం జరిగిందని తెలిసింది. సో ఆకాష్ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నివేదితకి. ఎప్పుడు 5 గంటల 15 నిమిషాలకి ఫోన్ చేయడం జరిగింది. ఇద్దరికి దెబ్బలు తగిలాయని, లొకేషన్ షేర్ చేశాడని కంప్లైంట్ లో రాశారని నివేదిత వెల్లడించింది. సో లెటర్ లో ఏదైతే 5 o'clockకి 5 గంటల 15 నిమిషాలకు ఇట్లా ఫోన్ చేయడం జరిగింది, ఇట్లా ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, మా ఇద్దరికి గాయాలు అయ్యాయి, లొకేషన్ షేర్ చేస్తున్నా అని చెప్పేసి నివేదితకి ఆకాష్ లాస్య నందిత పిఏ ఆకాష్ ఫోన్ చేయడం జరిగింది. ఇద్దరు దెబ్బలకు లొకేషన్ షేర్ చేశారని కంప్లైంట్ లో రాశారు. సో ఏదైతే ఆకాష్ ఏదైతే చెప్పిండో అదే నివేదిత కంప్లైంట్ లో రాయడం జరిగింది. అతను నివేదిత లొకేషన్ షేర్ చేసిన తర్వాత నివేదిత రావడం జరిగింది. సో అప్పుడు నివేదిత లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి కారు మొత్తం నుజ్జు అయ్యి ఉంది అని చెప్పేసి లెటర్లో నివేదిత రాయడం జరిగింది. ప్రస్తుతం మియాపూర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకున్నాక విచారిస్తామని పట్టణచెరు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఆర్టీఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన చోట క్రూజ్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తామని షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ పై కారు ఎంట్రీ అయినట్లు గుర్తించారు. ఆకాష్ నిద్రమత్తులో జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు చెప్తున్నప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. నిజానికి వాస్తవమే. సో వాళ్ళు నైట్ అంతా జర్నీ చేసి ఉండొచ్చు, మేబీ నైట్ అంతా అటు పార్టీకి వెళ్తే పార్టీలో ఎంజాయ్ చేసి ఉండొచ్చు, ఏదో నైట్ అసలు ఏం జరిగిందనే విషయం మనకు తెలియదు. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి అటు ఒక కోణంలో మనం ఆలోచిస్తే ఎర్లీ మార్నింగ్ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి. మిడ్ నైట్ నుంచి నైట్ 10 o'clock నుంచి ఆ వెహికల్స్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ పెద్ద వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి అది 5 o'clock టైంలో అది వెహికల్ గుద్ది వెళ్ళిపోయి డివైడర్కి తాకి ఉండొచ్చు అనేసి అయితే కొంచెం క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవమో అనేసి అయితే మనకు తెలీదు. సో దీనికి సంబంధించి కొంతమంది దర్యాప్తు కూడా చేయాలనేసి చెప్తున్నారు. సో రహస్యం గత 2 నెలల నుంచి మృత్యు వెంటాడుతుంది ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అయితే రహస్య వెంట పడుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి నిన్న మనం చూసిన అడ్వకేట్ రాజు గారు కూడా గవర్నర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లాస్య నందిత పైన ఇన్వెస్టిగేషన్ చేయాలి, అసలు ఏం జరిగింది ఏంది అని చెప్పేసి. సో గత 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు ఇలా జరగడం నిజంగా మాకు అనుమానంగా ఉంది. మేము కూడా అదే నియోజకవర్గంలో ఉంటాం కాబట్టి మేము ఈ రిప్రజెంటేషన్ గవర్నర్ కి ఇస్తున్నాం అనేసి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చిన రాజేష్ కుమార్ గారిని మనం లైన్ దగ్గర తీసుకుందాం, వారితో మాట్లాడిద్దాం. వాళ్ళకి ఏ రకంగా డౌట్ వచ్చింది, వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు, తనతో ఏ రకంగా ఉండే అదే నియోజకవర్గమే కాబట్టి సో ఏమేమి ఉన్నాయో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో రాజేష్ గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. సో నిన్న మనం చూస్తున్నాం, నిన్న మీరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. సో లాస్య నందిత యాక్సిడెంట్ పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి. ఎందుకు సార్, అసలు ఏం డౌట్ వచ్చింది, ఎట్లా వచ్చింది మీకు? గత 2 నెలల వ్యవధిలోనే 3 సార్లు ఇలా జరగడం అమానుషం. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అవునండి, మీరు అన్నట్టు ప్రకారమే యంగ్ పొలిటీషియన్, అమ్మాయి అన్మ్యారీడ్, రిజర్వ్డ్ కాన్ఫరెన్స్ సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు 1 year లో చనిపోయారు, ఒకటే ఇంట్లో లేరు. ఈ అమ్మాయి కూడా ప్రజెంట్ లాస్ట్ జనవరిలో లిఫ్ట్ యాక్సిడెంట్, దాని తర్వాత ఈ యాక్సిడెంట్, నల్గొండ సభ తర్వాత ఈ యాక్సిడెంట్, నిన్న ఈ యాక్సిడెంట్, ఒక వరుస 60 days లలో ఇన్ని యాక్సిడెంట్ జరగడానికి కూడా మనకు అనుమానాలు అనేది యాజ్ ఎ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ముషీరాబాద్ నేను కంటెస్ట్ చేశాను. మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశారా సార్? అవునండి. మా ఆఫీస్ కి ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా కూతవేటి దూరంలోనే ఉంటుంది. సో యాజ్ ఎ యంగ్ జనరేషన్ నాకు నేను ఆమె కన్నా ఇంకా చిన్న 3-4 years చిన్న పర్సన్. ఓకే, సరే కంటెస్టెడ్ చేసిన పొలిటికల్ లో ఎన్ని రైవాలిటీస్ ఉన్నా కానీ ఒక లైఫ్ సెక్యూరిటీ అనేది అందరికి ఇంపార్టెంట్. సో ఇలా జరిగింది కాబట్టి మేము పోలీస్ వాళ్ళను క్లీన్ చిట్ అడుగుతున్నాము. ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరైనా థర్డ్ పార్టీస్? అదర్వైజ్
ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మేము మా ప్రొటెక్షన్ మేము మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం. లేదు అంటే ఓకే విల్ లీవ్ ఇట్. సో మీకేమనిపిస్తుంది సార్ యాజ్ ఏ అడ్వకేట్ గా ఇవన్నీ చూస్తున్నారు, సో మీరు కూడా రాష్ట్రకి సంబంధించి రాష్ట్ర ఇంటి పక్కనే ఉంటాను అంటున్నారు, రాష్ట్ర ఏ రకంగా ఉంటే మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మొన్న రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ విషయమే కానీ, స్ట్రక్ అయిన లిఫ్ట్ విషయమే కానీ మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎవరికైనా రాజకీయ నాయకులకైనా థ్రెట్ ఉంటుందండి యాక్చువల్ గా. అవును, ప్రాణాల మీద వరకు తెచ్చుకోవద్దు. సో మీరు కూడా నేను జరిగిన యాక్సిడెంట్ తీరు చూస్తే ఆ జస్ట్ డివైడర్ కొట్టుకొని కార్ మొత్తం డ్యామేజ్ అవ్వడం కానీ, మళ్ళా కార్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో పంచనామా రిపోర్ట్ లో చూపించుకోవడం కానీ, ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన కేసులో కూడా స్టార్టింగ్ యాక్సిడెంట్ అనుకున్నారు. దాని తర్వాత ఇట్ కేమ్ టు నో సెకండ్ వన్ ఈజ్ మన రాజ్పూత్ గారు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ సూసైడ్ లో కూడా సెల్ఫ్ సూసైడ్ అనుకున్నారు. దాని తర్వాత వి కేమ్ టు నో వాట్ హ్యాపెన్ అండ్ ఆల్ ద అబౌవ్ కేసెస్ ఆర్ అండర్ ద పర్సన్స్ ఆఫ్ ద CBI or EDS, the biggest investigation agencies in India. So we need to see different angle in this case also. సో ఒకవేళ వాంటెడ్ గా ఎవరైనా చేశారో అని తెలిస్తే దానికి సంబంధించి మీరు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా అడ్వకేట్ గా? 100% అండి. యంగ్ పొలిటీషియన్స్, ఎస్పెషల్లీ ఉమెన్ పొలిటీషియన్స్, యంగ్ పొలిటీషియన్స్ తరపున మేము మా పార్టీ ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది. మేము అడ్వకేసీగా యాజ్ ఎ పొలిటికల్ పరంగా కూడా మేము 100% ముందుకు, ఏ పార్టీలో అన్యాయం జరిగినా మేము ముందుకుంటాం. సో మీరు ఇచ్చిన ఎవరికి ఇచ్చారు సార్ రిప్రజెంటేషన్? ఇవ్వడం జరిగిందా గవర్నర్ కి? స్పీకర్ గారికి, డీజీపీ గారికి, సిబిఐకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాట్లాడడం ఏమైనా జరిగిందా మీరు వారితో? అవర్ టీమ్ హ్యాస్ స్పోకెన్ టు దెమ్. మాట్లాడారా? సో వాళ్ళు తీసుకుంటామని చెప్పారా, చేపిద్దామని? సో మీరు ఏమైనా ఎప్పుడైనా మాట్లాడారా సార్ రాష్ట్రీయ నందితే? అసలు తన మనస్తత్వం ఏ రకంగా ఉండే ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఆమె ఉన్నప్పుడు మేము సత్సంబాలను అంటే మెయింటైన్ చేస్తామండి. యాక్చువల్ గా ఉన్నప్పుడు మేము సత్సంబాలను మెయింటైన్ చేస్తాము. వి నీడ్ టు ఏంటిది ఇట్లా అవ్వడం దురదృష్టకరం యాక్చువల్ గా. దీనికి ఎగ్జామిన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు ఏమైనా హోప్ ఇచ్చారా సార్ వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళ సిస్టర్ నివేదితకి కానీ? 100% వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. అందరు యంగ్ పొలిటీషియన్స్ కూడా కొంచెం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఫాలో చేస్తూ వాళ్ళు జాగ్రత్త ఉండాల్సిన కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీంట్లో ఏమైనా తప్పు జరిగితే ఖచ్చితంగా మేము రాష్ట్ర సైడ్ నుంచి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, రాష్ట్ర సైడ్ నుంచి యాజ్ అడ్వకేట్ గా మేము నించుంటాం అనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక రకంగా మనం ఆలోచించాల్సిన విషయమే. యాజ్ 2 నెలలు అవుతుంది తను అసెంబ్లీలో కాలు పెట్టి, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసింది. రీసెంట్ గానే బడ్జెట్ టైంలో అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది, అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ నియోజకవర్గ సమస్యలు ఏమి ఉన్నాయో అటు స్పీకర్ కి చెప్పడం జరిగింది. సో నియోజకవర్గం గురించి ఆలోచిస్తుంది, అటు ప్రజల గురించి ఆలోచిస్తుంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో ఇలాంటి చిన్న వయసులో ఈ ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఒక విషయానికి వస్తే అటు రాజకీయ నాయకులకి ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది, అందుకే తను గన్మ్యాన్ ని ఎందుకు తీసుకునేది కూడా ఒక రకంగా మనం ఆలోచించాలి. అటు ఆకాష్ ఎవరైతే ఉన్నారో పిఏ పైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒకసారి అంటే ఏమనుకోవచ్చు, ఒకదాని మీద ఒకటి అవుతుంటే ఎవరికైనా నిజంగా డౌట్ వస్తుంది. కాబట్టి అసలే ఒక మహిళా నాయకురాలు, ఒక ఎమ్మెల్యే నాయకురాలు కాబట్టి ప్రతి ఒక్కరికి అనుమానంగా ఉందనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. నియోజక ప్రజలు కూడా చాలా మాట్లాడడం జరిగింది. రాష్ట్రీయంతకి సంబంధించి చాలా మంచి అమ్మాయి, మాతో చాలా చనువుగా ఉండేది, ఫ్రెండ్ లాగా ఉండేది అనేసి అయితే నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేయడం జరిగింది. సో అతి చిన్న వయసులో ఈ ప్రమాదం జరగడం చాలా దారుణం అని చెప్పేసి ఎమ్మెల్యే అయ్యి తను హ్యాపీగా ఫీల్ అయ్యింది. కొన్ని రోజులనే దేవుడు వెళ్ళడం చాలా బాధాకరంగా ఉందనేసి అయితే వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. తన సిస్టర్ నివేదిత అయితే పటంచెరు PS లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆకాష్ పైన. ప్రజెంట్ అయితే ఆకాష్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తను కోలుకున్న తర్వాత దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తామనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది.